ఏం లేదు సార్. కొత్త మొబైల్ తీసుకున్నా. కొన్ని యాప్‌లు లేవు దీంట్లో. థాంక్ యూ సార్. థాంక్ యూ. సార్ ఇది హ్మ్. నేను తీసుకున్న ఫస్ట్ మంత్ సార్. ఈ చెక్ వచ్చాక రూ. 254 తీసుకున్నా సార్. ఓన్లీ ఇది ఫస్ట్ మంత్‌ది. ఈ రెండు వ తర్వాత నెక్స్ట్ వచ్చేలకే రమణ సార్. ఇదిగో సార్ నెక్స్ట్ నేను 1 ఇయర్ నుంచి నేను తీసుకున్న ఇన్‌కమ్స్ అండి. ఒక్కసారి చూడండి. నేను ప్రైవేట్ స్కూల్‌లో ఆల్రెడీ వచ్చేలకి వర్క్ చేశాను. దాదాపు వచ్చేలకి 15 సంవత్సరాలండి. ఇంచుమించు 15 సంవత్సరాలు వర్క్ చేశాను. 15 సంవత్సరాల్లో వచ్చేలకి ఓన్లీ 15,000 నుంచి 35,000 తీసుకోవడానికి నాకు 15 సంవత్సరాలు పట్టిందంటే ఒక్కసారి మన వేస్టేజ్‌లో నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు 3 నెలలండి. ఈ 2 సంవత్సరాలు 3 నెలల్లో నేను 1 ఇయర్ నుంచి తీసుకున్న చెక్స్ ఒకసారి సార్ రమణ సార్ వన్ బై వన్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎంత తీసుకున్నానంటే, యావరేజ్‌గా ఇది సార్ ఫస్ట్ ఇది ఇది వన్ బై వన్ పోయిన ఒక సంవత్సరం నుంచి నేను తీసుకుంటున్న ఇన్‌కమ్ సార్ ఇది. సార్ నెక్స్ట్, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి 71,571 సార్. 73,474 తర్వాత నెక్స్ట్ 86,247 తర్వాత 87,437 అండి. నెక్స్ట్ 92,624 తర్వాత 1,04,492 సార్. దీని తర్వాత ఆటోమేటిక్‌గా నాకు నేను ఆల్రెడీ టీచింగ్ చేసేటప్పుడు కారులో తిరగాలని గూడా ఆలోచన లేదండి. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తే వచ్చేదేంటంటే చాలీచాలని జీతం. దాంతో వచ్చేలకి మన మంత్లీ వచ్చేలకే ఏ విధంగా లైఫ్‌ని లీడ్ చేయాలని ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్‌గా కార్‌లో తిరగాలనే ఆలోచన గాని అటువంటివి ఏమి ఉండదండి. కానీ నేను వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయిన ఓన్లీ సంవత్సరం 8 నెలలకే నేను ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేశాని. వెస్టేజ్ కంపెనీ నుంచి దాదాపు వచ్చేలకి నేను సింగిల్ పైసా కూడా పెట్టుబడి పెట్టకుండా నేను వచ్చిన కార్ ఫండ్ నుంచి దాదాపు 3,00,000 కార్ ఫండ్ ఉంది. ఆ కార్ ఫండ్ డౌన్‌లోడ్ చేసి నేను ఏం చేసుకున్నాను సార్ అంటే నెక్సా బెలూనో 11,00,000 వాల్యూ చేసే నెక్సా బెలూనో కార్ తీసుకున్నాను నేను. సార్ నేను తీసుకోవడం కాదు. నాదేంటంటే నా చిన్న మెంటాలిటీ ఒకటి నేను తీసుకోవటం కాదు. బట్ నన్ను నమ్ముకొనొచ్చిన నా టీమ్‌లో వాళ్ళతో కలిసి, కలిసి నేను తీసుకోవాలి. ఏదైనా కంపల్సరీగా కలిసి అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా నా టీమ్‌తో కలిపి నేను తీసుకుంటాను సార్. నేను క్రౌన్ డైరెక్టర్ కూడా ఆల్రెడీ నా కింద మా బావగారు ఉంటారు. ఇద్దరం కలిసి ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం. ఒకే రోజు క్రౌన్ కంప్లీట్ చేసాం. ఇది కూడా కంపల్సరీగా సార్ నేను నెక్సా బెలూనో కారు సేమ్ హ్మ్. ఒకటేనండి బెలూనోయి. ఓన్లీ నాదేమో వైట్ కలరు. సార్ హ్మ్. వచ్చేలకి నా టీమ్‌లో స్టార్ డైరెక్టర్ వెంకట్ గారు ఉంటారు. ఒకే రోజు 2 కార్లు తీసుకున్నాం సార్. ఏదైనా కంపల్సరీగా వచ్చేలకి నేను ఎదగడం కాదు. నా టీమ్‌ని కూడా బిల్డ్ చేయాలి. నా టీమ్‌లో వాళ్ళకి కూడా మంచి ఇన్‌కమ్ ఇప్పించాలి. అనేది నాది ఫస్ట్ నుంచి నేను ఆ విధంగా పెట్టుకున్నాను మైండ్‌లో. అదే విధంగా మేము ఆల్రెడీ క్రౌన్‌ను ఇద్దరం ఒకేసారి కంప్లీట్ చేసాము. తర్వాత నెక్స్ట్ వచ్చేలకి కార్లు కూడా కంపల్సరీ నేను తీసుకోవడం కాదు. నా టీమ్‌లో వాళ్ళకి కూడా ఆటోమేటిక్‌గా కార్ ఇప్పించాను సార్. 11,00,000 వాల్యూ చేసి బట్ 2 నెలల క్రితం ఆల్రెడీ నేను కార్ తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేలకి లక్ష 1,14,000 తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ 1,16,000 తీసుకున్నాను. నెక్స్ట్ సార్. రూ. 1,23,811 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేలకి నాది హైయెస్ట్ సార్ నెక్స్ట్ రూ. 1,59,086 ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ నుంచి ఓన్లీ వితిన్ 2 సంవత్సరాల టైంలో వచ్చేలకి నేను కంపెనీ నుంచి రూ. 1,59,086 చేసుకోవడం జరిగింది. సార్ నేను అదే స్కూల్‌లో అక్కడ వర్క్ చేస్తే బట్ నేను ఎంత తీసుకునేవాడినంటే ఆల్రెడీ నాతో పాటు చేసే కొలీగ్స్ ఉన్నారండి. అక్కడే చేస్తున్నారు. అదే స్కూల్‌లో చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల టైంలో వాళ్ళు సంవత్సరానికి 2,500 ఇంక్రిమెంట్ యేసుకొని ఎంత వాళ్ళ సాలరీ తీసుకున్నారు సార్ అంటే ఓన్లీ 2,000, 2,500 5,000 బట్ వచ్చేలకి ఓన్లీ 40,000, 42,000 సాలరీ వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ నేను వెస్టేజ్‌ని కెరియర్‌గా తీసుకొని సీరియస్‌గా వర్క్ చేసి బట్ వెస్టేజ్ కంపెనీ నుంచి యావరేజ్‌గా ఎంత తీసుకున్నానంటే బట్ ఒక రూ. 1,00,000 పైన చెక్ తీసుకున్నా సార్. యావరేజ్‌గా రూ. 1,00,000 పైన చెక్ తీసుకున్నాను. ఓన్లీ 2 సంవత్సరాలు 3 నెలలు. ఒక్కసారి ఆలోచించండి సార్. ఇక్కడ జూమ్‌లో ఎంతమంది జాబ్ చేస్తున్నారో, జాబ్ చేసే పర్సన్స్ బట్ మనం జాబ్ చేయటం వల్ల మనకొచ్చే సాలరీతో మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి అంటే 100% డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ కావు. డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కావు సార్. వచ్చే సాలరీ అనేది కంపల్సరీగా వచ్చేలాగా ఖర్చుల కోసమే ఖర్చయిపోతుంది సార్. మన ఫ్యామిలీని రన్ చేసుకోవడం కోసం ఖర్చయిపోతుంది. మనం ఎంతవరకు దాన్ని పొదుపు చేయగలుగుతాం, మన డ్రీమ్స్ ఎంతవరకు ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతాం. 100% మీరెవరు జాబ్ చేస్తున్నారు. బట్ జాబ్ చేస్తున్నా. నేను జాబ్ ఎక్స్‌పీరియన్స్ మీద చెప్తున్నా సార్. ఆల్రెడీ నా నా దగ్గర ఏంటంటే శ్రమ దోపిడీ చేశారు. దాదాపు 14 సంవత్సరాలు ఒకరి కింద ఊడిగం చేసొచ్చాను.
రూపాయి కూడా సంపాదించుకుంది ఏం లేదండి. అటువంటి పర్సన్ నేను సీరియస్ తీసుకొని, నా మైండ్ సెట్‌ని మార్చుకొని, ఎట్లైనా కష్టపడి సంపాదించుకోవాలి. కోరిక, పట్టుదల, తపన మైండ్‌లో నింపుకొని నేను వర్క్ చేస్తున్నాను. సీరియస్‌గా చేస్తున్నాను. బట్ సిస్టమ్ ఏం చెబుతుందో సిస్టమ్‌లో నేను సిస్టమ్‌లోనే ఉంటానండి. ఈ కంపెనీలో కంపల్సరీగా మన సిస్టాన్ని ఏది చెబుతుందో అదే ప్రకారం నేను ఫాలో అవుతానండి. లిస్ట్ ఔట్ చేసుకుంటున్నాను. సిస్టమ్ ఏం చెబుతుందో సిస్టమ్ ఫాలో అవుతున్నాను. 1-to-1 చేస్తున్నాను. ఓమ్ మీటింగ్ చేస్తున్నాను. వీక్లీ మీటింగ్ చేస్తున్నాను. షాంపెయిన్ అటెండ్ అవుతున్నాను. బట్ మీటింగ్ ఎక్కడ జరిగినా మీటింగ్ 100% నేను అటెండ్ అవుతానండి. నేను నా టీమ్‌తో 100% మనం నేర్చుకుంటేనే మనం నేర్పించగలము. మనం ఒక లీడర్‌గా ఉండాలంటే కంపల్సరీగా వచ్చేసరికి మనం నేర్చుకోవాలి ఫస్ట్. అదేదైనా ప్రొడక్ట్ నాలెడ్జ్ గాని, బిజినెస్ గాని మనం కంపల్సరీగా వచ్చేసరికి తక్కువ టైంలోనే మనం సక్సెస్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది మనం నేర్చుకొని తెలుసుకోగలిగితే మనం టీమ్‌కి మనం చెప్పగలం. అది చెప్పాలంటే ఫస్ట్ వన్ నేను ఆలోచించిందేంటంటే మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాలి. ఎవరొచ్చినా, ఎవరు రాకపోయినా కంపల్సరీగా వచ్చేసరికి మనం మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్‌ని మనం నేర్చుకుంటూ మన కింద మనం నమ్ముకొనొచ్చిన వాళ్ళకి నేర్పించుకుంటూ, వాళ్ళకి ఇన్‌కమ్ ఇచ్చుకుంటూ, మన ఇన్‌కమ్ పెంచుకుంటా ఎళ్ళాలి అనే ఆలోచనతోనే సీరియస్‌గా నా మైండ్ సెట్ మార్చుకొని వర్క్ చేస్తున్నామండి. నా టీమ్‌లో ఆల్రెడీ ఇప్పుడు పోయిన నెల వచ్చేసరికి స్టార్ డైరెక్టర్ ఆల్రెడీ ముగ్గురయ్యారు. నెక్స్ట్ మంత్ ఆల్రెడీ వాళ్ళు కార్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇట్లా టీమ్‌తో వర్క్ చేసుకుంటూ ఎళ్తున్నాం. ఎవరైనా కంపల్సరీగా జాబ్‌లో ఉన్నాం సార్ మేము జాబ్ చేస్తున్నాం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, సార్ మీరేమి ఆలోచించకండి. ఫస్ట్ మీరు పార్ట్ టైమ్‌గా రండి. పార్ట్ టైమ్‌గా వచ్చి ఏం చేస్తారు సార్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి వెస్టేజ్ కంపెనీకి ఇవ్వండి. పార్ట్ టైమ్ చేయండి. కానీ వచ్చేసరికి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఎస్‌ఏజ్ కంపెనీకి ఇవ్వండి. వెస్టేజ్ కంపెనీ రోజు రెగ్యులర్‌గా కంటిన్యూషన్‌గా వర్క్ చేయండి. గుర్తొచ్చినప్పుడు వర్క్ చేస్తే సక్సెస్ రాదు సార్. గుర్తొచ్చినప్పుడు వర్క్ చేస్తే సక్సెస్ రాదు. నువ్వు ఏ పనైనా సీరియస్‌గా తీసుకొని వర్క్ చేస్తేనే కంటిన్యూషన్‌గా ఒక సీక్వెన్సీ గాని చేసుకుంటా ఎళ్తే 100% సక్సెస్ అనేది తక్కువ టైమ్‌లోనే సక్సెస్ వస్తది. అందువల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికిస్తారంటే ఓన్లీ వెస్టేజ్ కంపెనీకివ్వండి. రోజు కంటిన్యూషన్ వర్క్ చేయండి. పార్ట్ టైమ్ చేస్తున్నావా రోజుకొక 2 గంటల నుంచి 3 గంటలు పర్ఫెక్ట్‌గా వర్క్ చేయండి. సార్ మనం చేసేదేంటి సార్? మనం చేసి పర్ఫెక్ట్‌గా వర్క్ చేయమన్నాం. వర్క్ అంటే ఏంటి సార్ ఇక్కడ మనం చేస్తుంది? మనం ఏమైనా బరువులేమన్నా మోస్తున్నామా? ఏం చేస్తున్నాం సార్? మనకు తెలిసిన వాళ్ళని, మన ఫోన్ కాంటాక్ట్‌లో ఉన్నను వన్ బై వన్ లిస్ట్ ఔట్ చేసుకొని, వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ మీటింగ్‌కి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం సార్. ఇదేగా మనం చేస్తుంది. వర్క్ అంటే ఏంటి సార్ ఇది? మీట్ అవ్వటం ఆటోమేటిక్‌గా మనం కష్టం ఎంత ఇప్పుడు సపోజ్ నేను ప్రైవేట్ స్కూల్‌లో ఆల్రెడీ వర్క్ చేశాను. ఉదయం 8కెళ్తే 8కి తంబెడితే సాయంత్రం వచ్చేసరికి దాదాపు వచ్చేసరికి 5 అవుతుంది. 5 నుంచి 5 దాకా కంటిన్యూషన్ వర్క్ ఉన్నా లేకపోయినా కంపల్సరీగా అక్కడే కూర్చోవాలి. ఒక ఫ్రీడమ్ అన్నది ఉండదు. టైమ్ ఫ్రీడమ్ ఉండదు. ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉండదు. ఏ ఫ్రీడమ్ ఉండదు. మళ్ళీ జాబ్‌కు సెక్యూరిటీ ఉందంటే జాబ్‌కు సెక్యూరిటీ ఉండదు. అతనికి కోపం వచ్చినా, మనకు కోపం వచ్చినా 100% మనం బయటికి రావాల్సిందే. అట్లా మనం తుమ్మితో ఊడిపోయే జాబులు మనకు అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఎవరైనా కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి కొద్దిగా కోపం రావచ్చు. బట్ జాబ్ వల్ల 100% మనకు సక్సెస్ అనేది రాదు. మీరు వెస్టేజ్ కంపెనీలోకి మీరు ఒక కెరియర్‌గా తీసుకొని, సీరియస్‌గా తీసుకొని వర్క్ స్టార్ట్ చేసుకుంటేనే, తక్కువ టైమ్‌లోనే మంచి ఇన్‌కమ్ జోన్‌లోకెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. నాతో పాటు చేసిన పర్సన్స్ అదే 40 ఏళ్ళతో వర్క్ చేస్తున్నారు. ఉదయం ఎళ్లి సాయంత్రం దాకా అక్కడే చేస్తున్నారు. మరి నేను వాళ్ళతో వర్క్ చేసిన ఆటోమేటిక్‌గా యావరేజ్‌గా 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకొని కంపెనీ ఇచ్చిన కార్‌లో నీట్‌గా, హాయిగా, ప్రశాంతంగా తిరుగుతూ, జోకులేసుకుంటూ ఫ్రెండ్స్‌తో వాళ్ళకి వర్క్ నేర్పించుకుంటూ, నేను వర్క్ నేర్చుకుంటూ, వాళ్ళకి ఇన్‌కమ్ చూపించుకుంటూ, నా ఇన్‌కమ్ పెంచుకుంటూ ఎళ్తున్నాను. బట్ సరదాగా ఎంత ఎంజాయ్‌మెంట్‌తో వర్క్ చేస్తున్నామంటే అంత ఎంజాయ్‌మెంట్‌తో వర్క్ చేస్తున్నాను. నాకు నో బాస్ నాది కంపెనీ, వెస్టేజ్ కంపెనీ నాది అని నమ్ముకున్నాను. ఇది నా ఓన్ బిజినెస్ నమ్ముకొని వర్క్ చేస్తున్నాం. బట్ నమ్ముకొని వర్క్ చేస్తున్నాను కాబట్టి టీమ్ బిల్డ్ అవుతుంది. టీమ్‌లో వచ్చిన వాళ్ళకి ఇన్‌కమ్ ఇప్పిస్తున్నాను. నేను ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. మీరు కూడా లీడర్స్ ఒక్కసారి ఆలోచించుకోండి. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తా ఉంటారు. వెస్టేజ్ కంపెనీలోకొచ్చిన తర్వాత మొత్తం ఏ టు జెడ్ నేర్చుకున్న తర్వాత అంతా బానే ఉంటది. కింద వచ్చేలాగా కొన్ని కొన్ని మన ఆహ్, మైండ్‌లోంచి కొన్ని తీసేసుకోవాలి. ఏంటి సార్ అంటే కొంతమంది వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్‌గా ఏందంటే మన డౌన్ లైన్స్ ఎవరున్నారో, మన బిజినెస్ పార్ట్నర్స్ ఎవరున్నారో ఎట్లా ఆలోచిస్తున్నారంటే నేను వర్క్ చేయటం వల్ల ఆటోమేటిక్‌గా నా అప్‌లైన్‌లో డబ్బులొస్తున్నాయి. నేను వర్క్ చేయటం వల్ల నా అప్‌లైన్‌లో డబ్బులొస్తున్నాయి. లక్షల్లో సంపాదిస్తున్నారు.
సార్ అది తప్పండి అసలు. అస్సలు అది 100% తప్పు. నువ్వు వర్క్ చేసినా, వర్క్ చేయకపోయినా 100% అప్లైన్‌లో డబ్బులొస్తాయి.